మై హోమ్ అరాచకమట. మఠంపల్లి రైతుల భూములపైన కన్ను. తహసీల్దార్ ఆఫీసులో రికార్డుల తారుమారు ఆరోపణలు. మై హోమ్ సిబ్బంది ఫరార్. రైతులు విలేకరులపైన కేసు. జర్నలిస్టు సంఘాల ఆందోళన. బీఆర్ఎస్ కాదు కదా గవర్నమెంట్లో ఉన్నది, కాంగ్రెస్ కదా. ఒక్కొక్కరిని అనే కదా, ఒక్కొక్కడిని అది చేస్తా ఇది చేస్తా అని ఏది ఆ మై హోమ్ రామేశ్వరరావు ఛానల్ అని రేవంత్ రెడ్డి గతంలో. ఇదే రేవంత్ రెడ్డి రామేశ్వరరావు మెగా కృష్ణారెడ్డి పేరు తీయకుండా ఉండకపోతుండే పీసీసీ అధ్యక్షుడిగా. మరి ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉండగా అదే మఠంపల్లిలో మరి ఎవరు మంత్రి? ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాకాలో ఆయన సీనియర్ మంత్రి, ఆయన ముఖ్యమంత్రికి పోటీ పడ్డ ఆయన పొద్దున లేస్తే మై హోమ్ని మెగాని ఇది చేసిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఆఫీసులోకి వెళ్ళి రికార్డ్స్ని ట్యాంపర్ చేసి తారుమారు చేసే పరిస్థితి ఎట్లా వచ్చింది వాళ్ళకి? పోయిన గవర్నమెంట్ అంటే సరే బీఆర్ఎస్ సొంత కులపోడు మొత్తం వాళ్ళకే ఊడిగం చేసిండు అని అనుకోవచ్చు. మరి ఇప్పుడు వీళ్ళేం చేస్తున్నారు? మఠంపల్లిలో మై హోమ్ సంస్థ రైతుల భూముల వివరాల సేకరణలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. వారం రోజులుగా తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బంది తిష్టవేసి రికార్డులు తారుమారు చేస్తున్నారని రైతులు విలేకరులు ప్రశ్నించారు. ల్యాప్టాప్తో మై హోమ్ సిబ్బంది ఫరారవగా తహసీల్దార్ రైతులు విలేకరులపైన పోలీసులకు ఫిర్యాదు చేశారు. జర్నలిస్టు సంఘాలు దీన్ని ఖండించి కలెక్టర్కు ఫిర్యాదు చేశాయి. మై హోమ్ సిమెంట్ యాజమాన్యం అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు మండల కేంద్రంలో 3000 ఎకరాల విస్తీర్ణంలో మై హోమ్ సిమెంట్స్ పవర్ ప్లాంట్ను నిర్మించిండ్రు. ప్రభుత్వ అటవీ భూదాన్ సీలింగ్ పట్టా భూములు అని తేడా లేకుండా అందిన కాడికి భూములను తన స్వాధీనంలోకి తెచ్చుకొని పరిశ్రమను విస్తరిస్తున్నారు. ఎట్లా తయారైందంటే ఈ రామేశ్వరరావు నాకు తెలిసి పొద్దున్న లేస్తే పైసలు భూములే దించడం అనుకుంటా. పొద్దున్న లేస్తే ఏమైనా రామేశ్వరరావు మై హోమ్ రామేశ్వరరావు పొద్దున లేవంగానే 100 గజాల భూమి, మధ్యాహ్నానికి 500 గజాల భూమి, రాత్రికి ఎకరం భూమి. ఈయన తిండే ఇది కావచ్చు. పొద్దున 1,00,000 రూపాయలు తింటాడు, మధ్యాహ్నం లంచ్ ఎక్కువ చేయాలి కాబట్టి 20 లక్షలు తింటాడు. ఇదే కావచ్చు మీరు తినేదంతా. అన్నం తినరు వీళ్ళు, దోశలు ఇడ్లీలు ఇవన్నీ తినరు వీళ్ళు. చిచ్చి, ఒక బతికితే కొంచెం దానికి ఒక ఇది ఉండాలా, కనీసం ఒక 10 మంది అన్న రేవిడు బాగా పనిచేసిన అనాలి, ఒక మనిషిలాగానైనా గుర్తించాలి కనీసం. ఎస్సీ ఎస్టీ బీసీల భూములు మొత్తం అవి పేద ప్రజలను నిండా ముంచేసి ఏం కట్టకపోతారా మీరు? రేపు పొద్దున మీ కొడుకులకు పుట్టిన పిల్లలు, మీ బిడ్డలకు పుట్టిన పిల్లలు ఏమనుకోవాలి? మా తాత చాలా గొప్పోడే అని అనుకోవాలి. మీ తాత వీడియోలు యూట్యూబ్లో చూసి పేపర్లలో వార్తలు చూసి మా తాత గిట్లాంటోడా అని అనుకునే పరిస్థితి ఉంటే ఏందా బతుకు? ఏం సాధిస్తారు మీరు ఇంత సంపాదించి? ఇగో ఈ నియోజకవర్గం పరిధిలో ఒక వ్యవస్థని తయారు చేసుకున్నారు. ప్రస్తుతం మఠంపల్లి మండలంలోని భూములపై కన్నేసిన మై హోమ్ సంస్థ ఆ భూముల రైతుల వివరాలు సేకరించేందుకు మండల తహసీల్దార్ కార్యాలయంలో గత వారం రోజులుగా ఆ సంస్థ సిబ్బంది మకాం వేశారు. సదరు మై హోమ్ సిబ్బంది రాత్రి పగలు లేకుండా తమకు వచ్చిన పహానీలు, రికార్డులు, డాక్యుమెంట్లను అధునాతన మిషన్ల ద్వారా స్కాన్ చేసుకొని ల్యాప్టాప్లో భద్రపరుచుకొని మై హోమ్ హెడ్ ఆఫీస్కు తరలిస్తున్నారు. సామాన్యుడు పహానీలు కావాలని అడిగితే నానా రకాలుగా ఇబ్బందులు పెట్టే రెవెన్యూ అధికారులు ఏకంగా తహసీల్దార్ కార్యాలయం రికార్డు గదిని మై హోమ్ సిబ్బందికి అప్పగించడం విమర్శలకు దారితీసింది. ఈ అధికారులు ఆ ఆఫీసే రామేశ్వరరావు సిబ్బందికి అప్పచెప్పిరట. తహసీల్దార్ కార్యాలయంలో ప్రవేశించి యథేచ్ఛగా రెవెన్యూ రికార్డులు స్కాన్ చేసుకుంటున్న మై హోమ్ సిబ్బందిని స్థానికులు, విలేకరులు అడ్డుకొని రికార్డులను ఎందుకు స్కాన్ చేస్తున్నారు అని ప్రశ్నించారు. మై హోమ్ సిబ్బందికి తహసీల్దార్ కార్యాలయంలో ఏం పని అని నిలదీశారు. దీంతో మై హోమ్ సిబ్బంది డాక్యుమెంట్ స్కానింగ్ మిషన్, ల్యాప్టాప్తో కారులో పరారయ్యారు. తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులను స్కాన్ చేసిన వ్యక్తులు మేళ్ల చెరువు మై హోమ్ సిమెంట్ సంస్థలో పనిచేసే దేశిరెడ్డి వీరారెడ్డి, అరవింద్ ముదిరాజ్, రాముగా స్థానికులు గుర్తించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులను, మై హోమ్ సిబ్బందిని ప్రశ్నించిన విలేకరులపైన మఠంపల్లి తహసీల్దార్ గురువారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారుల విధులకు ఆటంకం కలిగించారని 2 విలేకరులపైన కేసు నమోదు చేశారు. విలేకరులపైన కేసులు నమోదు చేయడంపై జర్నలిస్టు సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విలేకరులు, రైతుల పట్ల తహసీల్దార్ తీరు అభ్యంతరకరంగా ఉన్నది. ఈ ఉదంతంపైన విచారణ జరిపించి మై హోమ్ సిమెంట్స్ యాజమాన్యం వారికి సహకరిస్తున్న తహసీల్దార్ పైన చర్య తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు జర్నలిస్టు ఫిర్యాదు చేశారు. ఎవరా తహసీల్దార్? ఈడ నువ్వు ఆ భూములను రక్షించే ప్రయత్నంలో ప్రజలకు ఏమైనా అండగా నిలబడ్డావా?